శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం. చదువు, ఉద్యోగం, విదేశీ యానం మరియు ప్రమోషన్, ధనం నిలకడ మరియు వ్యాపార అభివృద్ధి, సంతానం ఆలస్యం అవడం, కుటుంబంలో అభివృద్ధి లేకపోవడం, అన్ని రకాల సమస్యలకు గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఫోన్ ద్వారా కూడా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు వాట్సాప్ చేయండి. గురూజీ నీలకంఠేశ్వర్. ఫోన్ నెంబర్ 9550349125. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకులు నిద్రపోయే ముందు ఈ ఒక్క మాట చెప్పండి చాలు. ఏమీ చెయ్యకుండానే కోట్లకు పడగలెత్తుతారు మీరు. ఈ రాశి జాతకులు నిద్రపోబోయే ముందు ఈ యొక్క మంత్రాన్ని జపిస్తే చాలండి. ఈ మాటని అనుకుంటే చాలు, జీవితంలో ఊహించని మార్పులు అనేవి జరుగుతాయి. ఆ మంత్రం ఏమిటో, అలాగే పడుకోబోయే ముందు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో కూడా ఇప్పుడు తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చెయ్యండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేదే లేకుండా మనము వీడియోలోకి వచ్చేద్దాము. చాలా మంది చాలా రకాలుగా అనుకుంటూ ఉంటారు. చూడండి, ప్రపంచంలో ప్రతి ఒక్క దానికి రెండు సైడ్స్ అనేవి ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. అంటే పగలు రాత్రి ఏ విధంగా అయితే ఉంటుందో, నవ్వు దుఃఖం ఎలా అయితే ఉంటుందో, సంతోషానికి ఆపోజిట్ గా సాడ్ అనేది కూడా ఉంటుంది. ప్రతి ఒక్క దానికి కూడా రెండు సైడ్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. అలాగే మనిషికి కూడా ఎక్కువగా చూస్తే బాడీలో అవయవాలు కూడా ప్రతిదీ రెండు ఉంటాయి. అలాగే నిద్ర అనేది కూడా ఏదైతే ఉంటుందో, మెలకువ, నిద్రపోవడంలో కూడా గాఢమైన నిద్రలోకి వెళ్లడం, అలాగే మామూలుగా బాడీని రెస్ట్ అనేది తీసుకోవడం, వీటిలో ఇలా అన్ని రెండు ఉంటాయి. ఇవన్నీ ఏమిటా అనుకుంటున్నారా? దీంట్లో కూడా చాలా లాజిక్ ఉందండి. యూనివర్స్ లో ఏదైతే ఉంటుందో ప్రతి ఒక్క దానికి కూడా ఒక వైబ్స్ అనేవి ఉంటాయి. ప్రతి దానికి కూడా ఒక ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. అలాగే కళలు ఏమైతే ఉంటాయో అవి అలాగే మనం నిద్రలోకి వెళ్లబోయే ముందో మనకు ఎలాంటి పనులు చేస్తే అనుకున్న పని జరుగుతుందో చాలా క్లియర్ గా కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. మనిషికి సంపూర్ణమైన నిద్ర ఎంతైతే ఇంపార్టెంటో, తనకి వచ్చే కళలు కూడా, నిద్రపోయే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుకోవాల్సిన మాటలు కూడా అంతే ఇంపార్టెంట్ అండి. అయితే ఇప్పుడు నిద్ర అవస్థలోకి వెళ్తామో ఎప్పుడైతే అప్పుడు కరెక్ట్ గా 10 నిమిషాల ముందో మన బాడీలో ఒక వైబ్రేషన్ వస్తుంది. ఈ వైబ్రేషన్ స్టార్ట్ కాగానే అలాగే ఒక చేతనం అనేది జాగృతం అవుతుంది. ఆ సమయంలో కానీ మీరు ఏదైతే అనుకుంటారో అటువంటిది ఖచ్చితంగా మీ మనసులో జరుగుతుంది. అందుకనే మన శాస్త్రాల్లో కూడా తెలియజేస్తుంది ఏమిటి అంటే గనక, నిద్రావస్థలోకి వెళ్లే ముందు మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మనిషి నిద్రావస్థలోకి వెళ్లిన తర్వాత తనొక జీవం లాగానే ఉంటాడు. తనకి ఏం జరుగుతుందో మాక్సిమం తెలియదు. అలాగే ఆ సమయంలో ఆత్మ అనేది మన బాడీలో నుండి ట్రాన్స్ఫర్ కూడా అవుతుంది, అలా తిరిగి వస్తుంది అని కూడా చాలా సార్లు అంటూ ఉంటారు. అయితే ఇటువంటి సమయంలో రాత్రి పూట ఎక్కువ శాతంగా నెగటివిటీ అనేది, అలాగే పాజిటివ్ వైబ్స్ కూడా ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. అయితే మనం దేన్నైతే ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటామో అవే మనల్ని ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కానీ అదే పాజిటివ్ వైబ్స్ వస్తే గనక మనకి ఇంకా మంచి జరుగుతుంది. కాబట్టి నిద్రకి వెళ్లే ముందు, పడుకునే ముందు మనం ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే పాజిటివిటీని, నెగటివిటీని కానీ ఆకర్షించేది మనమే. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమిటంటే గనక, మన పెద్దవాళ్లు చెప్పినట్లు మనం ఎప్పుడు కూడా పడుకోబోయే ముందు మంచం ఏదైతే ఉంటుందో దాన్ని ఎంతో శుభ్రంగా ఉంచుకోవాలి. వీలైనంత వరకు కూడా మంచం పైన మనము మనకి ఇష్టమైన రంగులు ఉన్న దిండు కవర్లు కానీ, బెడ్షీట్స్ కానీ పెట్టుకోవాలి. ఇక ఆ మంచం ఏదైతే ఉందో అది చాలా శుభ్రంగా ఉండాలి. మంచానికి కింద చాలా మంది వస్తువులు పడేస్తూ తోసేస్తూ ఉంటారు. అలా అస్సలు చెయ్యొద్దు. మంచానికి కింద ఉన్న భాగం ఏదైతే ఉంటుందో అది ఎప్పుడూ కూడా ఖాళీగా ఉండాలి. ఇక మన మంచం ఏదైతే ఉంటుందో దానికి మనము 4 వైపులా తిరిగేలాగా ప్లేస్ అనేది ఉండాలి. అంటే గోడకి ముందుకి ఉండాలి అన్నమాట, ఆనుకుని ఉండకూడదు. ఇక ఇంపార్టెంట్ వస్తువు ఇంకొకటి ఏమిటంటే గనక, మీరు ఎప్పుడూ కూడా నిద్రకు ఉపక్రమించే ముందు మీ కాళ్లను ఎంతో శుభ్రంగా కాళ్ళు చేతులు అనేవి కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాతే మంచం పైకి ఎక్కాలి. చాలా మంది బయట నుండి తిరిగి వచ్చేసి కాళ్ళు కడగకుండా, కాళ్లకు మురికి ఉందో లేదో కూడా చూసుకోకుండా మంచం మీద వాలిపోతూ ఉంటారు. ఇలా అస్సలు చెయ్యదు. మంచం మీద కూర్చొని అసలు ఏది కూడా చిన్న వస్తువును కూడా భుజించరాదు. అది రాక్షస గుణాన్ని తెలియజేస్తుంది. కావున ఏమిటంటే గనక
చిన్న పిల్లలైనా పెద్దవారు అయినా ఎవరైనా కూడాను కంప్లీట్ గా ఇలా మానివేయండి, లేదా హెల్త్ పాడైపోతుంది. లేవలేని వారు పక్షంలో తప్పితే ఎవరు కూడా ఇలా అస్సలు చెయ్యకూడదు. నెక్స్ట్ చాలా మంది చేసే పనులు ఏమిటి అన్నట్లయితే గనక మంచం మీద పడుకుని ఏది పడితే అది నెగటివిటీ వైబ్స్ అని థాట్స్ అనేవి, అలాగే ఏడుస్తూ కూర్చోవడం లాంటివి చెయ్యకూడదు. నిద్రావస్థలోకి వెళ్లే ముందు ఒక 10 నిమిషాల పాటు ఏదైతే ఉంటుందో అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఆ సమయంలో మీరు మీకు జరగనివి ఏమైతే ఉన్నాయో, మీ జాబ్ కానీ ఆర్థిక స్థితులు కానీ బాగుండాలని, లేదా మీ ఇంట్లో ఏదైనా ఇంటి ప్రాబ్లమ్స్, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే గనక అవి త్వరితగతిన తీరిపోవాలి అని, అంతా మంచే చెప్పుకొని మంచే జరగాలి అని చెప్పి ఆలోచించి మాత్రమే పడుకోండి. ఈ విధంగా పడుకుంటే గనక ఖచ్చితంగా ఈ రాశి వారి జాతకులకు మేలు కలుగుతుంది. పడుకోబోయేటప్పుడు పిచ్చి పిచ్చివి ఫోన్ లో చూస్తూ ఉంటారు, అలాగే హర్రర్ మూవీస్ కూడా చూస్తూ ఉంటారు. లేట్ నైట్ దాకా పడుకోరు, పడుకున్నంతసేపు ఏదేదో ఆలోచిస్తుంటారు. ఇటువంటి నెగటివిటీ వైబ్స్ కాళ్లు కడుక్కోకుండా ఉండడం, మంచాల మీద భోజనం చెయ్యడం, స్నానం చేయకుండా వచ్చి పడుకోవడం, బాగా చెమట పట్టిన దుస్తులతోనే అలాగే పడుకోవడం, ఇటువంటివి అన్ని కూడా ఇలా చేస్తే నెగటివ్ వైబ్స్ అనేవి మిమ్మల్ని ఆకర్షిస్తాయి. అటువంటి వాళ్ళకే ఎక్కువ శాతంగా పీడ కళలు అనేవి వస్తూ ఉంటాయి. వాళ్ళకే ఎక్కువ శాతంగా పీడ కళల్లో ఆత్మలు కనిపించడం, ఎవరో వారిని వెంబడిస్తున్నట్లు, ఎవరో వాళ్ళని ఏదో చేసేస్తున్నట్లు భయానికి గురి కావడం, ఇటువంటివి అన్ని కూడా చూస్తూ ఉంటారు, వస్తూ ఉంటాయి. సో ఇటువంటివి రాకుండా ఉండాలంటే గనక మీరు తప్పక ఈ జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. అయితే మంచానికి దిండు ఏదైతే ఉంటుందో దాని కింద ఖచ్చితంగా చాకు అనేది పెట్టుకోవాలి. అంటే ఇనుప వస్తువు కదా, సో అది నెగటివ్ వైబ్స్ ని రానియకుండా చేస్తుంది. ఇక ఫ్రెండ్స్, వీలైనంత వరకు కూడా మీరు పడుకోబోయే ముందు కర్పూరం కానీ వెలిగించుకొని పడుకుంటే గనక అది మరింత మంచిది అన్నమాట. ఇక కాళ్ళు చేతులు కడుక్కొని శుభ్రంగా మీరు దేవుణ్ణి స్మరించుకొని, కులదైవం ఎవరైతే ఉంటారో వారిని స్మరించుకోండి. మీకు ఇష్టమైన దైవం గురించి స్మరించుకోండి. ఈ విధంగా చేసుకుని మీరు పడుకుంటే గనక చాలా మంచిది. ఎప్పుడు కూడాను చాలా మంది ఈ మధ్య ఇంట్లో చెప్పులు వేసుకుంటున్నారు, కాబట్టి ఆ చెప్పుల్ని కూడా వాళ్ళు మంచం కిందకి తోసేస్తూ ఉంటారు. ఇలా అస్సలు చెయ్యకూడదండి, దూరంగా పెట్టుకోవాలి. ఇక ఖచ్చితంగా పడుకోబోయే ముందు మీ మంచానికి పక్కన ఒక గ్లాసు నీరు ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. ఈ విధంగా చేస్తే సరిపోతుంది. ఇక మీరు ఇక్కడ జపించవలసినటువంటి మంత్రం ఏదైతే ఉందో దాని గురించి కూడా తెలుసుకుందాము. సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు అంటే శివుణ్ణి ఆరాధించుకుని ఆయనకు మీ కష్ట సుఖాలు చెప్పుకోండి. దేవుడా, ఈ రోజు నా రోజంతా ఇలా గడిచింది, దీంట్లో ఇన్ని ఈ విధంగా అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. రాబోయే మరుసటి రోజు నేను మళ్ళీ నీ కృపతో నెక్స్ట్ రోజు కూడా చూసేలాగా, దాంట్లో మరింత నేను ముందుకి సక్సెస్ కి వెళ్లేలాగా చూడు అంటూ మనసులో మాటల్ని చెప్పుకొని శివుణ్ణి స్మరించుకొని, శివుడికి సంబంధించిన మంత్రము ఓం శ్రీ శివాయ నమస్తుభ్యం, ఇటువంటి మంత్రాన్ని మనము పఠించుకోవాల్సి ఉంటుంది. అలాగే నిద్రావస్థలోకి వెళ్తే మీకు చాలా వరకు కూడా ఇలా పఠించుకుని వెళ్లడం రీత్యా వీలైనంత వరకు కూడా చాలా మంచిగా నిద్ర అనేది పడుతుంది. అంతేకాకుండా ఈ రాశి జాతకులు దేవుణ్ణి స్మరించుకున్నారు, అనగా కులదైవాన్ని స్మరించుకున్నారు, పరమశివుణ్ణి స్మరించుకున్నారు, ఆ తర్వాత ఈ యొక్క మంత్రాన్ని చెప్పుకున్నారు. ఓం శ్రీ శివాయ నమస్తుభ్యం అనే మంత్రాన్ని కూడా పఠించుకుని మీరు నిద్రలోకి వెళ్లారు. కావున ప్రతి ఒక్కటి మంచి జరుగుతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.